యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరని మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. చాలు. ఇక్కడ మనం చూస్తే ఉపవాసం అనేది మనందరి జీవితాలకి క్షేమమును తీసుకొచ్చేటువంటిది. యోవేలు భక్తుడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పరచండి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై. ఉపవాసం ఎందుకండి? దేవుణ్ణి బ్రతిమాలుకోవడానికి. నీ కుటుంబంలో ఏ కష్టం ఉందో, నీ జీవితంలో ఏ సమస్య ఉందో, నీ పరిస్థితులు ఎలాగున్నాయో అవన్నీ కూడా ఉపవాసం ఉండి దేవుని మందిరములోకి వెళ్ళి ఆయన్ని బ్రతిమాలుకుంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. గొప్పవాడా తక్కువవాడా? మనుషులకు వెళ్ళి తక్కువగా చూస్తున్నారేమో తెలియదు, కానీ ఇక్కడ నువ్వు తక్కువగా చూసినా నీ జీవితం అనంతరం అక్కడికి వెళ్తావు చూడు, అప్పుడు అర్థమవుతుంది. అన్ని నామముల కంటే పైనామము యేసయ్య నామము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగవలసినదే, ప్రతి వాని నాలుక యేసే దేవుడని ఒప్పుకోవలసినదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒప్పుకోనండి, నాకు అవసరం లేదండి, మీది మీదే మాది మాదే అని చెప్పావేమో, కానీ నీ యొక్క ఊపిరి ఆగిపోయిన తర్వాత ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు వెళుతుంది. ఈ మట్టిలోకి వెళ్ళిపోతుందేమో, కానీ ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్తుంది. నీకు అసలు ఊపిరిచ్చింది ఏ దేవుడో అప్పుడు అక్కడికి వెళ్తుంది. అక్కడ ఎవరు కనిపిస్తారు నీకు? చెప్పండి, ఎవరు కనిపిస్తారు? యేసు ప్రభువే కనిపిస్తాడు. ఎందుకంటే ఊపిరిచ్చింది ఎవరిది? ఆయన ఊపిరి గనక. ఆ ఊపిరిచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మోకాళ్ళేసి అయ్యా నువ్వే దేవుడువు అని చెప్పాలి. కానీ అప్పుడు చెప్పినా కూడా నేను పరలోకం తీసుకెళ్ళడం. ఎందుకని? అంగీకరించవలసిన స్థలం ఎక్కడుంది? భూమి మీద ఉంది. కనుక నీ జీవితంలో మొట్టమొదటిగా దేవునిగా అంగీకరించటానికి నీవు ఉపవాసం ఉండి దేవుణ్ణి ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి. రెండవదిగా నీ సమస్యల కొరకు, నీ కష్టబాధల కొరకు, నీ యొక్క ఇబ్బందుల కొరకు ఉపవాసం ఉండి దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని పనులు మనం చేయాల్సి ఉంటుంది. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఉపవాసం ఉన్నప్పుడు ఫస్ట్ దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి చెప్పాను ఇప్పుడే. దేవుణ్ణి బ్రతిమాలుకోవడానికి వెళ్ళాలి. రెండవది, ఉపవాసం ఉన్నప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. అప్పుడు అనుకోవచ్చు, లేనిపోయిన కన్నీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటామండి అని. నిజంగా నీ జీవితంలో కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు ఎంతో కొంత హృదయం ఏమవుతుంది? నలిగిపోతుంది, బాధపడతావు. కొన్నిసార్లు చెప్పుకోగలుగుతావు, కొన్నిసార్లు చెప్పుకోలేవు నీవు. కానీ దేవుని మందిరములోకి వెళ్ళినప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు మన ఎడల అత్యంత కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత కృప! అత్యంత కృప అంటే అసలు దానికి అర్థం ఏంటంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత కృప చూపిస్తాడు. ఎవరికి సాధ్యమవుతుంది భూమి నుంచి ఆకాశానికి వెళ్ళడానికి? మా చిన్నప్పుడు నేను అనుకునే దాన్ని, బాగా చిన్నప్పుడు ఒక
5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు చిన్నపిల్లలం కదా, పల్లెటూరులో ఎక్కువగా తాడి చెట్లు ఉండే. ఇప్పుడున్నాయా? అక్కడక్కడ ఉన్నాయేమో. ఆ తాడి చెట్లను చూసి అంత ఎత్తు ఉండేవి అనమాట. అంత ఎత్తు ఉంటే అది ఎలాగుండేదంటే ఆకాశానికి అంటిపోయినట్టుగా కనిపించేవి. చాలాసార్లు ఆ తాడి చెట్టు ఎక్కిన వాళ్ళకే ఆకాశం అందిపోద్దేమో అనుకునేవాళ్ళం. నిజంగా చివరికి ఎక్కితే అక్కడి నుంచి కూడా అందదు అది. అవునా కదా? అంటే భూమికి ఆకాశానికి చాలా ఎత్తు ఉంది. దేవుడు మనిషి ఎడల ఎంత కృప అంటే, ఏదో కొసిరి ఇది ఇచ్చానులే చాలు, ఇది ఇచ్చానులే సరిపెట్టుకో అనేటువంటి కృప కాదు ఆయన ఇచ్చింది. ఎంత కృప ఇస్తాడంట ఆయన? అత్యంత కృప ఇస్తాడు. ఎప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు. మెయిన్ పాయింట్ మర్చిపోకండి. మెయిన్ పాయింట్ ఏంటి? ఉపవాసం ఉండాలి, తర్వాత కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, దేవుని యొక్క సమాజ మందిరములోకి వెళ్ళి మొరపెట్టాలి. చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నానని చెప్పేసి అన్నం తినడం మానేస్తారు, మంచినీళ్ళు తాగడం మానేస్తారు, తర్వాత చాలా మంచిగానే ఉపవాసం చేస్తారు. పరిసయుడు కూడా ఉపవాసం చేశాడు. ఎన్నిసార్లు తెలుసా? మన వారానికి ఒకసారి చేయడమే కష్టమైపోతుంది మనకి. ఆయన వారానికి 2 సార్లు ఉపవాసం చేశాడు. కానీ అతని ఉపవాసం ఎలాంటిదంటే, మనుష్యుల యొక్క పైరూపాన్ని చూసి లెక్క పెట్టి తనకు తానుగా హెచ్చించుకునే ఉపవాసం అది. అయితే ఉపవాసం అయితే చేశాడు, కానీ దేవుని మందిరానికి వెళ్ళింది లేదు, లేకపోతే ఒకవేళ వెళ్ళినా కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేసింది కూడా లేదు. అందుచేత అతని ఉపవాసము దేవుడు అంగీకరించలేదు. నీవు ఉపవాసం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని మందిరంలోకి వెళ్ళి మన హృదయ పరిశోధన చేసుకొని కన్నీరు విడిచి యెహోవాను నువ్వు బ్రతిమాలుకున్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా మార్చును. మనకు ఒకవేళ శాపం ఉందేమో, ఈ శాపము దీవెనగా మారాలి అంటే చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారా లేదా? కొన్నిసార్లు నేను కొంతమంది దైవజనుల యొక్క సాక్ష్యాలు వింటూ ఉంటాను. అయితే కొంతమంది దైవజనులు చెప్పిన సాక్ష్యాల్లో కొన్ని వాళ్ళ పితరుల యొక్క పాపాలను బట్టి లేదా వాళ్ళ పాపాలను బట్టి శాపగ్రస్తులయ్యి చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు. కానీ వారు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చారో ఆ పాపాన్ని శాపాన్ని కొట్టివేసి వారి యొక్క జీవితాలు దేనిగా మార్చబడ్డాయి? దీవెనగా మార్చబడ్డాయి. కనుక ఈరోజు కూడా అదే కృప కలిగిన దేవుడు నీ జీవితములో, నీ పాపములో, నీ పితరుల పాపములో నీ మీద శాపముగా ఏలుబడి చేస్తున్నాయేమో. నీవు అనుకుంటున్నావు ఈ శాపము ఎవరి వల్ల వచ్చిందో, నా వల్ల వచ్చిందా, మా ఇంటోళ్ళ వల్ల వచ్చిందా, అది కుటుంబ దోషమా, ఇంకో దోషమా, ఈ దోషమా, ఆ దోషమా అనుకుంటూ అక్కడికి ఎక్కడికి తిరిగి ఉన్నదంతా వ్యయం చేసుకొని ఇంకా సంకట పడుతున్నావేమో. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు. హృదయపూర్వకంగా ఉపవాసం ఉండు, హృదయపూర్వకంగా దేవుని మందిరానికి రా, హృదయపూర్వకంగా కన్నీరు విడిచి ప్రార్థన చేయి, హృదయపూర్వకంగా నీ అతిక్రమములను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఆ పాప శాపాన్ని కొట్టివేసి ఆయన దీవెన అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఉపవాసములో ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, దేవుడు నీ ఎడల కృప చూపిస్తాడు. అయితే ఈ ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం సరిదిద్దుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. చాలు. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండకూడదంటండి? వేషధారణగా ఉండకూడదు. చాలామంది చూడండి బిల్డప్లు ఇస్తూ ఉంటారు. ఏమ్మా అలా ఉన్నావు, ఏయా అలాగున్నావు అంటే, ఉపవాసం ఉన్నామండి చెప్పాలా అందరికీనే? నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి కనబడాలి? దేవునికి మాత్రమే కనబడాలి. చాలామంది, నేను ఎవరిని విమర్శించటం లేదు కానీ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, కొంతమంది పెద్ద పెద్ద సేవకులను చెప్పుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఇదిగోండి ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నా, నేను లోపలికి వెళ్ళిపోతున్నాను, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి. మీరు ఉపవాసం ఉన్నానని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి అన్నం వండి పెట్టకుండా
ఇంట్లో వాళ్ళు సమర్థించకుండా వచ్చారనుకో, అదేమైనా సబబుగా ఉంటుందంటారా? దేవుడు చెప్పింది ఏమిటి? నీవు ఉపవాసం ఉన్నప్పుడు మనుష్యులెవ్వరికి కూడా తెలియకూడదు. నీ ఉపవాసం అనేది కేవలము దేవునికి మాత్రమే తెలియాలి. వేషధారణతో చేసిన ఉపవాసము ఆయన అంగీకరించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. చాలమ్మా. ఉపవాసం అయితే ఉన్నారు కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. చాలాసార్లు నువ్వు బాహ్యంగా ఉపవాసం ఉన్నావేమో, దేవునికి నీ కష్టాన్ని బట్టో, నీ బాధను బట్టో, నీ సమస్యను బట్టో ఉపవాసం ఉన్నావు, కానీ నీలో ఇంకా తిరుగుబాటు చేసే స్వభావం ఉంటే ఆ ఉపవాసము దేవుడు అంగీకరించాడు. వేషధారణ ఉంటే ఉపవాసము అంగీకరించాడు. తిరుగుబాటు స్వభావం ఉంటే ఆ యొక్క ఉపవాసాన్ని దేవుడు అంగీకరించాడు. కనుక దేవునికి ఉపవాసం చేసినప్పుడు హృదయపూర్వకమైనటువంటి సమర్పణతోని ఉపవాసం చేయగలిగితే ఆయన ఎలాంటి దేవుడు అంటే, క్రింద వచనాలకు చూస్తే, నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎలాంటి దేవుడు అంటండి? క్షమించే దేవుడు ఆయన. నిజంగా నీవు ఉపవాసం చేసి హృదయపూర్వకంగా నువ్వు హృదయంను తెరిచి నీ యొక్క జీవితాన్ని నిన్ను నీవు దేవునికి అర్పణగా చేసుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నీ ప్రతి అతిక్రమములను కూడా ఆయన క్షమించేస్తాడంతే. ఇక మరి ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకోడు. చూడండి, మనకి ఎవరైనా ఏదైనా ఒక బాధ కలిగించారనుకో, లేదా ఎవరైనా మనకు ఒక అన్యాయం చేశారనుకో, ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారే అనుకో, కొన్నిసార్లు మన ఎదురు పడినప్పుడు వాళ్ళు ఏమంటారు? సారీ అండి, తెలియక అనేసానండి, క్షమించండి అంటారు. అంటే మనం కూడా ఏమంటాం? క్షమించానండి, పర్లేదులేండి, ఏం లేదులేండి అంటావు. అంటావే కానీ నీ మనసులోంచి అది పోతుందా? చెప్పండి అమ్మా. ఎప్పటికైనా సరే నీ మనసులో అది ఏమవుతూ ఉంటుంది? పలానప్పుడు వాళ్ళు ఎలా చేశారండి, అసలు వాళ్ళు మర్చిపోవటం అనేది జరగదండి. ఇంకా చెప్పాలి అంటే మేళ్ళైనా మర్చిపోతారేమో కానీ కీడెప్పుడు మర్చిపోరు. అవునా కాదా? ఎవరైనా మేలు చేశారనుకో, ఒకసారి థ్యాంక్స్ అండి అంటారు, మర్చిపోతారు. అదే ఎవరైనా నీకు కీడు చేశారనుకో, సారీ అంటే సారీలేండి అంటారు, కానీ దాన్ని మర్చిపోవడం అంటే జరగని పని. కానీ నా దేవుడు నిన్ను ఒక్కసారి క్షమించాడు అంటే మరలా ఎప్పుడు కూడా ఆ పాపాన్ని ఆయన ఏం చేసుకోడు? జ్ఞాపకం చేసుకోడు. కనుక మనం ఆరాధించే దేవుడు మొట్టమొదటిగా మనల్ని క్షమించే దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, కింద వచనాలకు నెహెమ్యా గ్రంథంలో 19వ వచనం, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపను కలిగిన వాడవై. ఎలాంటి కృప? ఇందాక నేను చెప్పాను, అత్యంతమైన కృప. యోవేలు భక్తుడు ఏం చెప్పాడు? అత్యంతమైన కృప అన్నాడు. నెహెమ్యా భక్తుడు చెప్తున్నాడు విస్తారమైన కృప. అంటే కొలత లేనంత కృప చూపిస్తాడు మనకు ఆయన. మనం ఏదైనా ఎవరికైనా చేస్తామంటే కొంచెం లిమిట్ ఉంటుంది, కానీ దేవుని కృపకి ఏముండదు? కొలత ఉంటుందా? ఆయన జాలికి ఏమీ లేదు, కొలతలు లేవు, ఆయన ప్రేమకు హద్దులు లేవు. ప్రతిదినము, అప్పుడప్పుడునా ప్రతి దినము కూడా వాత్సల్యత చూపిస్తాడు. వాత్సల్యత అంటే ఆయన కృప చూపిస్తాడు. అందుకే ఆయన కృపకు ఏం పేరు పెట్టబడిందంటే విస్తారమైన కృప. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఆరాధించే దేవుడు మన ఉపవాసం ఉండి ఆయన మందిరములోకి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకోగలిగితే ఫస్ట్ ఆయన మనల్ని ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. రెండవది ఏం చేస్తాడు? విస్తారమైన కృప చూపిస్తాడు. మూడవది ఏమిటి అంటే 20వ వచనం, వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మ. ఏ ఆత్మ? ఆత్మలు చాలా రకంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ, జీవాత్మ, తర్వాత ఉపకారాత్మ, ఇంకొకటి ఉంటుంది
భ్రమపరిచే ఆత్మ. భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తా? భక్తిగానే ఉన్నావు లేవు, నువ్వు మంచిగా ఉన్నావు కదా, ఎంతమాను దేవుడో దేవుడో అంటావు ఎందుకు? ఇది భ్రమపరచడం అనమాట. దేవుని నుంచి నిన్ను సంపూర్తిగా దూరం చేయడానికి ఉపయోగించే ఆత్మ, గలిబిల్లి చేసే ఆత్మ. కుటుంబాల్లో చూడండి, అప్పుడు దాకా పీస్ఫుల్గా ఉంటారు, చక్కగా అన్నీ వండుకుంటారు. ఆదివారం వచ్చిందంటే మరీ జాగ్రత్తగా వండుకుంటారు. వండుకోరా ఏంటి? అమ్మగారు వదిలిపెడతా కదా, మేము వండుకోవడానికి అన్నట్టు చూస్తున్నారు మీరు. వదిలేస్తాను. అయితే అన్నీ చక్కగా సిద్ధం చేసుకున్నాక వచ్చేస్తుంది ఏదో గలిబిలి. అన్నం తింటారా మీరు? అక్కడి నుంచి ఎవరు మంచాలలో ఎక్కేస్తారు, ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఇదే ఆత్మ, గలిబిలి చేసే ఆత్మ. గలిబిలి చేస్తుంది మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో. కలహాలు, కలవరాలు, ఏదో లేకపోతే ఎత్తుపొడుపులు, సాతాను పెట్టే ఇవన్నీ కూడా దూరపరిచి నీకు ఇచ్చింది ఏంటంటే ఉపకారం చేసే ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీకు ఉపకారం చేస్తున్నాడు, నీవు కూడా ఇతరులకు ఉపకారం చేసే ఆత్మను నీకు అనుగ్రహిస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ సంపాదించుకుంటాం మనం? చెప్పాలి, ఉపవాస ప్రార్థనలో సంపాదించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అదే నెహెమ్యా గ్రంథం 25వ అధ్యాయములో కూడా మనం చూద్దాం. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతములైన భూమిని స్వాధీనపరచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవా తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసిరి. ఇన్ని ఆశీర్వాదాలు నీకు ఇచ్చిన, తినడానికి ఆహారం, ధరించటానికి వస్త్రం, ఉండడానికి నివాసం, నీవు ఆశించినట్లుగా నీకు ఏది నువ్వు కోరుకుంటున్నావో ఉపవాస ప్రార్థనలో అవన్నీ అనుగ్రహించి నువ్వు పొందుకున్న తర్వాత తిని మదించి దేవుని మీద ఏం చూపిస్తున్నారట? అవిధేయత. అవిధేయత అనేది కూడా చాలా పాపం. ఈ అవిధేయత దేవునికి ఎప్పుడు ఇష్టమయ్యేది కాదు. దేవుడు కోరుకునేది విధేయత. దేవుడు కోరుకునేది విధేయత. నీవు దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మకు విధేయత కలిగి ఉండాలి, దేవుని సంఘానికి విధేయత కలిగి ఉండాలి, సేవకులకు విధేయత కలిగి ఉండాలి. ఈ విధేయత యేసు ప్రభువారే చూపించారు. గెత్సెమనే తోటలో భయంకరమైన శ్రమ అనుభవిస్తూ కూడా, ఆయన చెమట నేల పడుతున్న రక్త బిందువుల వలె అయిపోతున్నా కూడా ఆయన ఏమన్నారో తెలుసా? తండ్రి, ఈ యొక్క శ్రమ పోగొట్టడానికి ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించవచ్చు కదా, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే కానిమ్ము అంటే అందులో ఏం చూపించారా? ఆయన విధేయత చూపించారా? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అని. శ్రమలు వచ్చినప్పుడు ఏం నేర్చుకోవాలి మనం? కానీ శ్రమలు వచ్చినప్పుడు చాలామంది చూపించేది ఏంటి? అవిధేయత. దేవుడు ఏం చేశాడండి, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరిగిందండి, దేవుడు మాకే ఎందుకు ఇలా చేస్తున్నాడండి, అవిధేయత అంటారు దాన్ని. కానీ దేవుడు కోరుకున్నది అవిధేయత కాదు, విధేయత కోరుకున్నాడు. నీ ఎడల అత్యధికమైన విస్తారమైన కృప చూపించినందుకు, నిన్ను క్షమించినందుకు, నీకు ఉపకారాత్మ ఇచ్చి నీకు ఆలోచనకర్త అయి నిన్ను నడిపించినందుకు, నీకు ఇచ్చిన ప్రతి దానిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండడానికి దేవుడు కోరుకుంటే, నువ్వు ఎన్ని విషయాలలో ఆయనకి అవిధేయత చూపిస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకొని దిద్దుబాటు చేసుకోవడానికి ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన అవిధేయతలన్నీ కూడా తొలగించుకునేటువంటి స్థలం ఏది అంటే దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధిలోకి వెళ్ళి నీకు నీవుగా మోకరించి కన్నీరు విడిచి, అయ్యా నాకు నీకు మధ్యలో ఏ అవిధేయత ఉందో అనేటువంటి ఆలోచన నీకు కలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తాడు. అది గర్వం ఉందా, అహంకారం ఉందా, వేషధారణ ఉందా, కోపం ఉందా, ద్వేషం ఉందా, అసూయ ఉందా, దేన్ని బట్టి నువ్వు అవిధేయతలోకి వెళ్ళిపోతున్నావో ఆ అవిధేయత వల్ల నీ మీదకి శాపము రాకముందే దేవుని పాదాలు పట్టుకొని విధేయత కలిగి ఆయన సన్నిధిలో
ఆయన పెట్టుకొని ఆయన కృపను మనం పొందుకోవడానికే ఇచ్చేది ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం త్వరగా చదవండి. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చాలు, చూసారా? ప్రభువా, మేము ఉపవాసం ఉన్నాం నాయనా, అయినా ఎందుకు మా మనవి ఆలకించట్లేదు అని అడుగుతున్నారు. ఇక్కడ వీరు ఏమున్నారంట? ఉపవాసం ఉన్నారంట. అయితే ఇక్కడ ప్రజలు ఉపవాసం ఉన్నారు, కానీ దేవుడు ఆ ఉపవాసాన్ని ఏం చేయడం లేదు, చెప్పాలి, అంగీకరించటం లేదు. వారు అడుగుతున్నారు, ఒక ప్రశ్న మార్కు ఉంది అక్కడ. ఏమని? అయ్యా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము ఉపవాసం ఉంటున్నాం కదా, నువ్వెందుకు చూడట్లేదు? మా కష్టం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మా బాధ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే ప్రభు ఇచ్చిన సమాధానం అంటాడు, మీరు ఉపవాసం చేస్తున్నారు బాగానే ఉంది, కానీ మీరు ఏం పడుతున్నారు? కలహాలు పడుతున్నారు. చాలామంది ఉపవాసం ఉంటారు, ఇంట్లో ఏం పెట్టుకుంటారు? గొడవలు పెట్టుకుంటారు. మీరు కలహపడుచు గుద్దులాడుచు వివాదము చేసుకుంటూ మీరు ఉపవాసం ఉన్నట్టుగా మీ సన్నిధిలోకి వచ్చి తల వంచుకొని ముసుకేసుకొని జమ్ములాగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్టుగా కనిపిస్తే అది నాకు అనుకూలమైన ఉపవాసమా? ఆలోచించండి. మీరు ఉపవాసము చేసినప్పుడు జీవితములో మనకి దేవునికి ఉన్న కట్లను తెంచుకోవాలి. 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి దేవునికి ఉన్నటువంటి మధ్యలో ఈ జీవితములో అపవాది చాలా కట్లు వేస్తుంది. దేవునికి అయిష్టమైనటువంటి వాటిని మన హృదయంలోకి పంపిస్తూ ఉంటుంది. ఆ కట్లన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి? తెంపుకోవాలి. దేవునికి సిద్ధమవడానికి, మనకి దేవునికున్న ప్రతి పరిస్థితులు అనుకూలం అవడానికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ కూడా మనం తొలగించుకోవాలి. అది నేను ఏర్పరచుకున్న ఉపవాసం. అంటే అర్థం ఏంటి? దేవునికి నీకు మధ్యలో ఏది ఉందో నీ మనస్సాక్షికి తెలుసు. దావీదు అంటాడు, నీకు ఆయాసకరమైంది ఏమున్నా నాలో నుంచి చెప్పండమ్మా తొలగించు అంటాడు. నీకు ఆయాసకరమైంది ఏమున్నా అంటే ఏముందో నాకు తెలియదు అన్నట్టు అర్థం. కానీ మరొక చోట అంటాడు, నా పాపములు నాకు తెలీదా? చాలామంది అనుకుంటున్నారు, నేను ఏం పాపం చేశాను అనండి. ఏం పాపం చేశాను అనే కన్నా ఏం పాపం చేసావో గుర్తు చేసుకోవడం బెటరు. ఎందుకు తెలియదు? మనం తినే ఆహారం మనకు తెలుస్తుంది, ధరించే వస్త్రం తెలుస్తుంది, మనం మాట్లాడేది తెలుస్తుంది. మనం ఏం తప్పు చేస్తున్నాం తెలీదా? తెలుసు. గనుక నీకు దేవునికి ఏదైతే అడ్డుగోడలుగా ఉన్నావో ఆ యొక్క కాడిమాను మోకులన్నీ కూడా తెంచి వేసుకొని ఆయనకి యథార్థమైన ఉపవాసం మీరు చేయాలి. 2వది 7వ వచనం, నీ ఆహారమును ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉపవాసం చేసినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, ఉండవా అండి? ఉపవాసం చేసినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ ఉంటాయి, వాటిని నువ్వు ఏర్పరచుకోవాలి. ఎవరైనా దీనులు ఉన్నారనుకో వారికి సహాయం చేయాలి, వస్త్రహీనులు ఉన్నారనుకో నీకు కలిగింది చేయాలి. ఇంకా చెప్పాలి అంటే ఏదో అయితే చేస్తాంలేని కానండి, ఏదో దానమో ధర్మమో లేకపోతే ఒక పాత బట్టలో లేకపోతే ఇంకోటో కొంచెం ఆహారం పెట్టడం ఏదో చేస్తాం, అంతవరకు ఓకే. కానీ రక్త సంబంధులకి మనకి కోపాలు ఉన్నప్పుడు మాత్రం ఏం చెయ్యం? అస్సలు ముఖం చూసుకో. కానీ వాక్యం చెప్తుంది, నీ రక్త సంబంధికి ముఖం ఏం చేయకూడదంట? త్రిప్పుకోకూడదు. ఇష్టమైన వాళ్ళు అయితే బాగానే హగ్గు చేసేస్తారు, కానీ కష్టమైన వాళ్ళు వచ్చినప్పుడే ముఖం తిప్పేస్తారు. తిప్పరు? మరి మనం అందరము కేవలము రక్త సంబంధులంటే కుటుంబములోనే కాదు, మనమందరము యేసు రక్తంలో కడగబడ్డాం. మనందరం ఏ రక్త సంబంధులం చెప్పండి? ఏ రక్త సంబంధులం?
యేసుక్రీస్తు యొక్క రక్త సంబంధులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ స్వయాన రక్త సంబంధులైన సంఘపరంగా నీవు కట్టబడిన సంఘములో ఉన్న యేసు రక్తంలో కడగబడిన వారైనా ఎవరైనా నీకు కనిపిస్తే ముఖం తిప్పుకొని వెళ్ళిపోకూడదు. అది దేవునికి ఇష్టమైనది కాదు. కనుక నీవు ఉపవాసము చేసినప్పుడు నీ రక్త సంబంధికి ముఖము తిప్పకూడదు అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా క్రింద వచనాలు మనం చూసినట్లయితే త్వరగా నేను చెప్తాను, చూడండి. 13వ వచనం చదువుకుందాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినమును మనోహరమైనది, యెహోవాకు ప్రతిష్ఠితమైనదని ఘనమైనది అని అనుకొని దానిని ఘనముగా ఎంచిన ఎడల. విశ్రాంతి దినాన్ని ఎలా ఎంచాలి? ఖాళీ ఉంటే వెళ్దాం, లేకపోతే లేదు. ప్రతి ఆదివారం వెళ్ళిపోవాలి ఏంటి? ఎవరి కోసం వస్తున్నారు అసలు నాకు అర్థం కాదు. ఏమ్మా నాకేదో కలిసి వచ్చినట్టు ప్రతి వారం వెళ్ళిపోవాలేటి? ఎప్పుడన్నా వెళ్దాంలే. విశ్రాంతి దినం అనేది నువ్వు పెట్టుకుంటే రాలేదు, దేవుడు పెట్టిన రోజు అది. అది ఒక ఆజ్ఞ. విశ్రాంతి దినమును ఆచరించటానికి జ్ఞాపకం ఉంచుకోండి. అందరికీ అన్ని రోజులు గుర్తుంటాయి, కానీ ఆదివారం మాత్రం ఏముండదో, గుర్తుండదు. ఏమ్మా ఆరాధనకు రాలే, అయ్యో నిన్న ఆదివారమా అండి అంటే ఎవరైనా నీకు 10 రూపాయలు ఇవ్వాలంటే మాత్రం ఏముంటుంది, గుర్తుంటుంది. ఆదివారం మాత్రం ఏం లేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు విశ్రాంతి దినాన్ని ఘనంగా చూసావా? అసలు విశ్రాంతి దినాన్ని ఘనంగా ఎంచుకుంటే దేవుడు కూడా మిమ్మల్ని ఘనంగానే చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు విశ్రాంతి దినాన ఘనముగా ఎంచుకున్నట్లయితే, ఘనముగా ఆచరించినట్లయితే, ఆ దినమున కింద వచనాలు చూస్తే నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చాలా ఉన్నతంగా ఉండాలి అనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఓకే అందరికీ ఉన్నతంగా ఉండాలనే ఉంటుంది, కానీ మరి దేవుడు చెప్పిన ఇవన్నీ పాటిస్తేనే కదా ఇచ్చేది. నీవు లోకవార్తలు చెప్పుకుంటూ, కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ, టైంపాస్ చేసుకుంటూ విశ్రాంతి దినాన్ని ఎగ్గొట్టి ఆదివారం రోజున హాయిగా, అది హాలిడే అండి, ఏ డే అంట, అది హాలిడే కాదు, హోలీడే, పరిశుద్ధమైన రోజు అది, దేవుణ్ణి ఆరాధించే సమయం అది. అసలు నిజంగా చెప్పాలంటే మనకి చాలా సింపుల్గా తీసుకుంటున్నాం మనం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మందిరంలో గడిపేవారు పూర్వకాలం. ఇప్పుడుందా? 2 గంటలు దాటిందో బెల్ల కొడతా ఉంటారు, నాకు కళ్ళేసాం అయిపోయింది. ఆ కొంచెం సేపు కూడా మన మనస్సుకి దేవునికి అంకితం చేయలేకపోతే ఇక మనల్ని ఉన్నతంగా ఎలా చూస్తాడు ఆయన? నీవు దేవుణ్ణి ఉన్నతంగా చూస్తే ఆయన కూడా నిన్ను ఉన్నతంగానే ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడా? లోకంలో తిరిగితే ఆశీర్వాదం వస్తుందా నీకు? లోక జీవితంలో లోక వార్తలు చెప్పుకుంటే ఆశీర్వాదం వస్తుందా? ఒకవేళ వచ్చినా ఆ ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. గనుక నీవు ఉపవాసము చేసినప్పుడు ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటంటే కలహపడకూడదు, వేషధారణ ఉండకూడదు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే కట్లను తెంపుకోవాలి. ఉపవాసము చేసినప్పుడు రక్త సంబంధులకు ముఖమును త్రిప్పుకోకూడదు. నీవు ఉపవాసము చేసినప్పుడు బీదలను కటాక్షించాలి. ఉపవాసము చేసినప్పుడు వేలు పెట్టి తిరస్కరించకూడదు. ఇదే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఇవన్నీ చదివించడానికి సమయం లేక నేను క్లుప్తం చేస్తున్నాను. నీవు ఉపవాసం చేసినప్పుడు చెడ్డ వాటిని గూర్చి మాటలాడకూడదు. ఉపవాస దినం చేసినప్పుడు విశ్రాంతి దినాన్ని నీవు ఘనంగా ఆచరించాలి. అప్పుడు ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు? అప్పుడు అన్నాడు. అంటే ఇవన్నీ చేసినప్పుడు. నువ్వు 1వ తరగతి చదవకోకుండా 10వ తరగతి సర్టిఫికెట్ ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా? ఇది చేస్తే అది ఇస్తారు. 1 నుంచి 10 దాకా చదివితే అప్పుడు నీకు 10th క్లాస్ సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే దేవుడు చెయ్యమన్నవన్నీ నువ్వు చేస్తే అప్పుడు నిన్ను ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తాడు. అప్పుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు.
ఉన్నతంగా ఆశీర్వదించబడేదే చూస్తారు, కానీ ముందు చేసిన ఎవరు చూడరు. కానీ నువ్వు ముందు చేసిన వాటన్నిటిని చూసేది ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే ఉంటాడు. నువ్వేం చేస్తున్నావో, ఎన్ని దినాలు దేవుని కొరకు కన్నీరు గార్చావో, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావో, ఎన్నిసార్లు దేవుని దగ్గర గోజాడావో, ఎన్నిసార్లు నిన్ను నీవు తగ్గించుకొని ఇతరులు నిన్ను బాధ పెట్టినా క్షమించావో, దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు ఎలా బ్రతికావో అవన్నీ చూసి ఒకరోజు నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఉపవాసము చేసినప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవలసిన వారమై ఉన్నాం. చూడండి, యోనా గ్రంథము త్వరగా తీయండి, ఒక మాట నేను చదివి ముగించేస్తాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉపవాసాలు చేశారు. అయితే అందరూ దేవుని యొక్క శక్తిని తెలిసి ఉపవాసం చేశారు. ఇప్పుడు యెహోషాపాతు రాజు ఉన్నాడు, ఎస్తేరు ఉంది, దానియేలు ఉంది, నెహెమ్యా ఉన్నాడు, ఎజ్రా ఉన్నాడు. వీరందరికీ దేవుని యొక్క శక్తి తెలిసి వారు ఉపవాసం చేశారు. కానీ మరి నినివే పట్టణస్థులకి ఏమైనా దేవుని శక్తి తెలుసా? అసలు ఆ పట్టణస్థులే బహు భయంకరమైన వాళ్ళు. ఆ పట్టణస్థుల దోషం చదవాలి అంటే గనక మీరు నహూము గ్రంథానికి వెళ్ళండి. ఇప్పుడు నేను చదివించడానికి సమయం లేదు. ఆ నహూము గ్రంథములో నినివే పట్టణస్థుల యొక్క దోషము ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, నరహత్యలు చేసే పట్టణం, వ్యభిచారాలు చేసే పట్టణం, చిల్లంగితనాలు చేతబడులు చేసే పట్టణం, సంసారాలు కూలగొట్టే పట్టణం. అంత భయంకరమైన పట్టణం ఏదైనా ఉంది అంటే నినివే పట్టణం. ఈ నినివే పట్టణపు ఇక దోషాన్ని దేవుడు చూశాడు. ఎవరైనా దోషం చేసినప్పుడు శిక్ష వేసే అధికారం ఆయనకి ఉందా లేదా? ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఆ నెబుకద్నెజర్ రాజు దోషం చేసినందుకు శిక్ష వేశాడా లేదా? శిక్ష వేశాడు. అది ఎందుకంటే ఆయన న్యాయానికి అది సాదృశ్యం. అన్యాయాన్ని చూస్తూ కప్పేసే దేవుడు కాదు, న్యాయమైన దేవుడు గనక దేన్ని ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు నినివే పట్టణస్థుల దోషం కూడా బహు భయంకరంగా ఉంది, ఘోరంగా ఉంది కనుక దానికి శిక్ష వేయాలని ఆలోచన వచ్చింది. కానీ దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఏంటంటే, అందుకే చెప్పాను కదా, ఆయన కృప ఎంత అంట, ఆకాశమంతా. ఏదైనా శిక్ష వేయాలి అనుకుంటే ముందు ఇంటిమేషన్ ఇస్తాడు. చెప్పకుండా మాత్రం శిక్ష అయితే మాత్రం వెయ్యడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. అయితే ఆ శిక్ష వేయడానికి ముందు ఒక హెచ్చరిక చేద్దాం, వాళ్ళు మారితే సరే, లేకపోతే అప్పుడు చూద్దాం అనేది దేవుని యొక్క ఉద్దేశం. గనుక యోనాను పిలిచి అన్నాడు, యోనా, ఆ నినివే పట్టణస్థుల దోషం చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి వాళ్ళకి ప్రకటన చేస్తురా. ఇదిగో మీకు 40 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 40 రోజుల్లో మీరేమైనా మార్పు చెంది పశ్చాత్తాపపడి మీ పాపపు బ్రతుకు మానితే మీ మీదకు వచ్చే దోష శిక్షను నేను తొలగిస్తాను, లేదంటే ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడతాదని హెచ్చరిక చేయమని యోనాకు చెప్పాడు. యోనా అనుకున్నాడు, అబ్బా ఏ పట్టణం వెళ్ళమన్నా వెళ్దును కానీ ఇప్పుడు ఏ పట్టణం వెళ్ళమంటున్నాడు ఆయన? నినివే అంటే అస్సలు ఇష్టం ఉండదు యోనాకి. ఎందుకని అంటారు? యోనా ఏదో దెబ్బతిని ఉన్నాడు. ఏంటి? యోనా చిన్నప్పుడు అంట, బైబిల్లో లేదు, కొన్ని చరిత్ర పుస్తకాల్లో కనబడుతుంది. యోనా చిన్నప్పుడంట నినివే పట్టణస్తులు వచ్చి ఆ యొక్క యోనా వాళ్ళ ఉన్న ఊరు, యోనా వాళ్ళ ఊరు ఏంటో తెలుసా మీకు? మరి బైబిల్ రోజు చదువుతున్నారుగా, తెలీదా? తెలుసా? ఏదో ఒకటి చెప్పండి. తెలీదా? సరే, గత్హే పేరు. యోనా ఉన్న వాళ్ళ ఊరు పేరు గత్హే పేరు. బైబిల్లోనే ఉంటుంది, కావలసిన తర్వాత వెతకండి. ఆ గత్హే పేరు అనేటువంటి ఊరికి వచ్చి ఆ ఊరిలో ఉన్న ఇళ్ళన్నీ తగలబెట్టేశారంట. ఎవరు? నినివే పట్టణస్తులు. అప్పుడు యోనా చిన్న పిల్లవాడు, ఒక 10 సంవత్సరాల పిల్లవాడు. అప్పుడు తనకి ఏమనిపించింది? చిచి, ఇంత దుర్మార్గుల వీళ్ళు, మా యొక్క ఉండే నివాసాలు తగలబెట్టేశారు, ఇలాంటి వాళ్ళ అనుకొని బాధపడి అప్పటి నుంచి నినివే పట్టణం అంటే అస్సలు నచ్చదు యోనాకి. కానీ ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చాలాసార్లు మనం దేవునికి ఏది వద్దనుకుంటామో అదే చేయమంటాడు ఆయన.
అది వద్దు అనుకుంటాం, ఇది నేను చేయలేను ప్రభువా, ఇది నా వల్ల కాదు ప్రభువా, ఇంకేదైనా చేయమంటే చేస్తానంటే లేదు లేదు అదే చెయ్యాలంటాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. సరే వెళ్ళనంటే వెళ్ళను అనుకొని యోనా తప్పించుకొని వాడల రేవుకి వెళ్తే అక్కడ తర్షీషుకు వెళ్ళే వాడ కనిపించింది. వెంటనే ఎక్కేసి టికెట్ తీసుకొని వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి హాయిగా నిద్ర పెడుతున్నాడు. వాడ బయలుదేరింది, మధ్య దూరం వెళ్ళింది, భయంకరమైన తుఫాను కొడుతుంది. ఆ చుట్టుప్రక్కల అదే సముద్రములో చాలా వాడలు ఉన్నాయి, దేని మీదకి అలలు కొట్టట్లేదు. పనిగట్టుకొని ఈ యొక్క యోనా ఎక్కిన వాడ మీదకే తరంగాలు లేచి పడతా ఉంటే వీళ్ళకి భయం అనిపించింది. ఇదేంటి ఈ వాడలో ఎవడెక్కడో ఏంటో. చాలాసార్లు మీరు అనుకుంటారు కదా, ఏదైనా జరగరాంది ఏదైనా కష్టం వస్తే ఈరోజు ఎవరి ముఖం చూసానో, ఏం చూసారట, ఎవరి ముఖం చూసానో అందుకే ఇలా తయారయ్యింది అంటారు కదా. అలాగే పాపం వాళ్ళు కూడా దేవుని ఎరగని వాళ్ళు కదా, ఈ వాడలో ఎవడెక్కాడో ఈ బాధ వచ్చి పడింది అనుకొని అందరి పేర్లు తీసుకున్నారు. వాడ ఎక్కినప్పుడే తీసుకుంటారు. ఆ చీట్లు వేద్దాం అనుకున్నారు. ఒక్కొక్కరి పేరు రాసి చీట్లు వేసి దాన్ని మడత పెట్టి చుట్టేసి కళ్ళు మూసుకొని తీయండిరా అన్నాడు. తీశాడు ఒకడు. తీస్తే ఏం పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. యోనా పేరు వచ్చేటప్పటికి ఆ వాడ నాయకుడు యోనా ఎవరు ఇలా రండి అంటే ఎక్కడున్నాడా? వాడ అడుగు బాగాన నిద్రపోతున్నాడు. ఎంత వెతికినా కనిపించలేదు. ఆ వాడ అడుగు బాగానే వేసేది ఏమైనా ఉందంటే లగేజ్ వేస్తారు, సరుకు వేస్తారు. సరే ఎక్కడ కనిపించకపోతే కొంపదీసి వాడ ఎక్కినట్టు ఉంది, మనిషి కనిపించట్లేదు, ఇదేమైపోయాడో అనుకొని అన్ని చెక్ చేసుకుంటూ వాడ అడుగు భాగానికి వెళ్తే వాడ అడుగు భాగాన యోనా గాఢ నిద్రపోతున్నాడట. గాఢ నిద్రపోతుంటే యోనా అని పిలిచాడు, పలకలేదు. ఓయ్ యోనా అన్నాడు, అసలే పలకలేదు. ఓయ్ నిద్రపోతా అన్నాడు. ఏమన్నాడు? ఓయ్ నిద్రపోతా అన్నాడు. ఉలుక్కుబడి లేచాడు. లేచి ఏంటండి అన్నాడు. పైకి రా అన్నాడు. పైకి వచ్చాడు. చూడు సముద్రం అన్నాడు. ఎలాగుంది సముద్రం? పొంగిపోతుంది. వాడ తిరగబడిపోయే స్టేజ్లో ఉంది. ఎందుకు వచ్చింది? చీట్లు వేస్తే నీ పేరే వచ్చింది. అసలు నీ ఊరేంటి, నీ పనేంటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వు నరహంతకుడివా, దొంగవా, లేకపోతే ఏం చేసుకొచ్చావు, ఏం మోసం చేసావు, ఈ కీడు మాకెందుకంటే ఇచ్చావు, ఇన్ని చదివేస్తున్నారు వాళ్ళు. అప్పుడు యోనా అన్నాడు, నేను దొంగని కాదు, నరహంతకుడిని కాదు, నేను ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క దేవుని సేవకుడిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆరు బాబోయ్, ఇన్ని సృష్టించిన సృష్టికర్త సేవకుడు అయితే మరి ఈ యొక్క తుఫాన్ ఎందుకు కొడుతుంది ఏంటి అంటే నా గురించే వచ్చింది అన్నాడు. ఎవరి గురించి వచ్చిందట? నా గురించే వచ్చింది. నీ గురించే వచ్చిందా? మరి ఏం చేయాలి ఇప్పుడు మేము? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. ఆ వాడ నాయకుడికి కొంచెం భయం వేసింది. ఇతను ఎక్కించుకున్నందుకే ఏమొచ్చింది మనకి? భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఇతను ఎత్తి సముద్రంలో పడేస్తే ఏమైపోతాడు? చనిపోతాడు. చనిపోతే అప్పుడు ఇంకా దేవుడు మనల్ని ఇంకా సముద్రంలో ముంచేసి చంపేస్తాడేమో, ఆ దేవుడికి అంత కోపమేమో అనుకొని భయపడి వాళ్ళొక చిన్న బలిపీఠం కట్టారు వాడ మీద. ఎవరు? దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఒక బలిపీఠం కట్టి, అయా సముద్రానికి, భూమికి, ఆకాశానికి సృష్టికర్తవైన దేవుడు అంట నువ్వు, మరి ఈయన సముద్రంలో పడేయమంటున్నాడు, ఈయన్ని పడేసి చంపిన దోషం మా మీదకి రానియకు తండ్రి అని మొక్కుబళ్ళు చేసి ఎత్తి సముద్రంలో పడేసారు. ఆల్రెడీ అక్కడ దేవుడు ఒక చేపను పెట్టుంచాడు. ఆ చేప నోరు తెరుచుకొని ఉంది. పడ్డం మత్స్యపు కడుపులోకి వెళ్ళిపోయాడు. 2 రోజులు అయిపోయింది. అతని తలకి ఆ యొక్క చేపకి ఆహారం లేదు. ఎందుకంటే లోపలికి ఎవరున్నారు? ఇప్పుడు యోనా గారు ఉన్నారు కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ చేప నోటికి ప్లాస్టర్ వేస్తాడనమాట. నోరు మూసేయి అన్నాడు. అంతే, ఒకటే మాట, ఇంకేముండదు. అంటే క్లోజ్ అయిపోయింది. దానికి ఆకలేస్తుంది, ఏం తినటానికి లేదు కడుపులో. మీరు 3 రోజులు ఉపవాసం, ఖచ్చితమైన ఉపవాసాలు చేస్తారు మా పిల్లలు, చాలా మంచోళ్ళు. అయితే ఇక్కడ మనం చూస్తే ఆ 3 రోజులు ఉపవాసం ఉండేసరికి ఏమవుతుందో తెలుసా? కడుపులో పేగులు ఏమవుతాయి? గుర్ర మంది తిరుగుతూ ఉంటాయి కదా. అలాగే పాపం చేపకు ఆహారం లేదేమో, దాని పేగులు చుట్టేస్తా ఉన్నాయి. ఎవరి తలకి? యోనా తలకు చుట్టేస్తున్నాయి. దాన్ని ముళ్ళు గుచ్చుకుంటే యోనా అనుకుంటున్నాడు సముద్రపు అగాధంలో ఎక్కడో పడిపోయాను నేను, ఆ సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంటుంది, ఆ సముద్రం అడుగు భాగానున్న రాళ్ళు నన్ను కొట్టేస్తున్నాయి, గుచ్చేస్తున్నాయి అనుకొని దేవునికి మొరపెట్టాడు.
దేవా తప్పు చేశాను ప్రభువా, అగాధములో ఉండి మొరపెడుతున్నాను ఇప్పుడు నేను. ఎక్కడుండి? భూమి మీద ఉన్నప్పుడు బాగుపడరా అంటే బాగుపడరు వీళ్ళు. మరి ఎక్కడికి వెళ్ళాక బాగుపడతారు? అగాధం లాంటి శ్రమల్లోకి వెళ్ళాక అన్నీ అయిపోయాక చివరిని గుర్తొస్తాడు దేవుడు. కానీ నా దేవుడు కృప ఎంతదంటే నువ్వు చివరిలో ప్రార్థన చేసినా కూడా నీకు కృప చూపించేస్తాడు. అది ఆయన ప్రేమ. అగాధంలోంచి మొరపెడుతున్నాను నాయన, నేను చేసింది తప్పే, వెళ్తాను నినివే పట్టణానికి, నన్ను దయచేసి బయటికి తీసుకురా, ఈ చీకటి బ్రతుకులో ఈ అలల చేత ఈ రాళ్ల చేత, రాళ్ళు అనుకుంటున్నాడు పాపం, అవి చేప కడుపులో ఉన్నాను తెలియదు కదా, అన్నీ ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచించండి, దేవుడు నినివే పట్టణాన్ని బాగు చేయడానికి, ఆ పట్టణాన్ని రక్షించటానికి ఫస్ట్ ఉపవాసం చేసింది అక్కడ ఎవరో తెలుసా? చెప్పండి, నాకు వినిపించట్లేదు. చేప, నెక్స్ట్ యోన, ఇప్పుడు 3వ ఉపవాసం ఎవరంటే నినివే పట్టణస్థులు. ఆ 3వ ఉపవాసం రోజు వచ్చేసరికి ఆ యోనాని తీసుకెళ్ళి నినివే పట్టణపు ఒడ్డున కక్కేసింది. కళ్ళు తెరిచాడు, అప్పుడు దాకా చీకట్లో కూర్చున్నాడుగా చేప కడుపులో, కళ్ళు తెరిచేటప్పటికి నినివే అని కనిపించింది. ఏం చేస్తాంలే మరి, ఎందుకని ఈయనకి అసలు ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం, కానీ తప్పని పరిస్థితి, వెళ్తానని చెప్పాడు, వెళ్తానని చెప్పకపోతే మళ్ళీ బయటకు రానేమో అని భయం గనుక నినివే అని సర్లే ఏం చేస్తాం మరి, మాట ఇచ్చాం కదా, ఏదో ఎవరికో ఉపకారం అన్నట్టు మాట ఇచ్చాం కదా అనుకొని ఆ ఒడ్డుకి వెళ్ళి కాస్త స్నానం చేసి బయటకు వస్తే అక్కడ జన సమూహములు అందరూ, ఒరే ఈడెవడు చేప కడుపులోంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, చేప కడుపులోంచి వచ్చాడు, ఇదేదో వింతలాగా ఉంది అనుకొని దగ్గరకు వచ్చి, ఎవరు నువ్వు, ఏంటి ఇలా వచ్చావేంటి అని అడుగుతుంటే, నేను భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని సేవకుణ్ణి, మీ నినివే పట్టణస్థుల యొక్క దోషం దేవుని దృష్టికి చాలా భయంకరంగా కనబడుతుంది, మీరు గనక మనస్సు మార్చుకోకపోతే ఈ పట్టణం మీదకి దుర్గతి కలుగుతుంది, 40 రోజుల్లో మీ పట్టణం అగ్నితో కాల్చబడుతుంది అంటే ఒక రోజంతా అక్కడ ఆ ఒడ్డున పడిన ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మాత్రమే ప్రకటన చేశాడు. వెంటనే వాళ్ళందరూ కూడా మనస్సు మార్చుకున్నారు. చూడండి, ఆ మాట నేను త్వరగా చూపించేసి ముగిస్తాను. యోన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెబట్ట కట్టుకొనవలను, జనులు హృదయపూర్వకముగా దేవునిని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉపవాసం ద్వారా వచ్చే కీడులు ఏమైపోతాయి? మీకు ఏదైనా కీడు ఉందనుకో, చాలాసార్లు మీరు సంవత్సరం ఏదో కొత్త సంవత్సరం వస్తుంది కదా, తొలి సంవత్సరం వస్తుంది కదా మీ తెలుగు సంవత్సరాల్లో, అప్పుడు వెళ్ళిపోతారు ఏం చూపించుకోవడానికి, ఈ సంవత్సరం అంతా ఎలాగుంటుంది, పలానప్పుడే నీకు నీటి గండం ఉంది, ఈ గండం ఉంది, నీకు ఏ గండాలు ఉన్నాయని చెప్పారో నాకు తెలీదు. నీకు ఏదైనా కీడు ఉంటే మనుషులు తొలగించరు, మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పిన వాళ్ళకి కూడా నీ కీడేంటో తెలదు, అసలు తెలుసా, చెప్పిన వాళ్ళకి కూడా తెలియదు నీ కీడేంటో. కానీ నీకేదైనా కీడుంటే కీడు మార్చేది ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగు. తాను చేయుదునని చెప్పిన కీడును చెయ్యకుండా ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. కారణం, జనులు హృదయపూర్వకంగా తమ మనస్సు మార్చుకున్నారు, తమ చెడు నడతలు మార్చుకున్నారు, ఉపవాసం ఉన్నారు, పసిపిల్లలతో సహా ఉపవాసం పెట్టేశారు. పాలు తాగే పిల్లలకు కూడా పాలు పట్టించలేదు. ఎందుకో తెలుసా? పోని మనం పెద్దోళ్ళం అంటే పాపిష్టోళ్ళం, ఏదో పాపాలు ఉంటే దేవుడు క్షమిస్తాడో క్షమించడో, పసిపిల్లలు నిర్దోషంగా ఉంటారు, వాళ్ళు పాలు కోసం ఏడిస్తే కనీసం ఆ పాల కేకలైనా ఆ దేవుడు మనస్సు మార్చి కీడు నుండి తప్పిస్తాడని మనుషులేంటి పశువులేంటి గడ్డి వేయలేదు, నీళ్లు వేయలేదు, పసిపిల్లలకు పాలు పెట్టలేదు, అంత కఠినమైన ఉపవాసం చేశారు. మిమ్మల్ని అలాంటి ఉపవాసం చేయమంటలేదు నేను, కానీ చేస్తే మంచిదే. ఎందుకంటే రాబోయే కీడులు ఏం చేస్తాడు? ఆయన తొలగిస్తాడు. ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది.
ఏ ప్రార్థన అయినా ఆయన దాటి వెళ్ళిపోతాడేమో కానీ కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన దాటి వెళ్ళిపోడు. అంత భయంకరమైన నినివే పట్టణపు దోషాన్ని ఒక్క ఉపవాస ప్రార్థన 3 దినాలు చేసినందుకు రాబోయే కీడు కొట్టిపడేశాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతకుముందు ఎంత దుర్మార్గులని పేరు పడ్డారో అట్టి వారి ఎడల జాలి చేసుకొని ఆయన చివర్లో యోనా కోపం వచ్చింది, నేను ముందే చెప్పాను నువ్వు ఇలా జాలి పడిపోతావని నాకు తెలుసులే. ఎవరిని అంటున్నాడు? దేవుణ్ణి అంటున్నాడు. నువ్వు ఇలా జాలి పడిపోతావని నాకు తెలుసు, వాళ్ళ దేవా తండ్రి క్షమించనగానే జాలి పడిపోతావు, అందుకే ముందే వెళ్ళను అన్నాను, అయినా పంపించావు, మరి ఇప్పుడేమో ఆ పట్టణాన్ని నాశనం చేయక మరలా నేను బాగు చేసేసాను అంటున్నావు అని కోపం వచ్చిందంట. ఎవరికి? యోనాకి. అయితే అప్పుడు ప్రభువు అంటాడు, యోనా, ఒక చొర చెట్టును సృష్టించి నీకు నీడ ఇచ్చి ఒక పురుగు వచ్చి దాన్ని కొరికేసి నీడపోతేనే ఏడుస్తున్నావే నువ్వు, అది నువ్వు వెయ్యలేదు, నీవు పెంచలేదు, నువ్వు నీరు పెట్టలేదు, ఒక చిన్న వృక్షం కోసమే అంత బాధపడిపోతున్నావు కదా. కుడి ఎడమలు ఎరగని ప్రజలు. ఏం పేరు పెట్టేశాడు? ఎంత దుర్మార్గమైన ప్రజలు మనపూర్వకంగా దేవుని వైపు మళ్ళితే వాళ్ళకి ఏ పేరు పెట్టేశాడు ఆయన? కుడి ఎడమలు ఎరగని ప్రజలు. అంటే అంత అమాయకమైన ప్రజలు, అంత నిష్కల్మషమైన ప్రజలు. ఒకప్పుడు మన జీవితాలు కూడా భయంకరంగా దేవునికి దూరం అయిపోయి, దేవునికి అవిధేయత కలిగి, శాపాన్ని మూటగట్టుకుని, కీడులు మన తల మీద ఉన్న మన జీవితాలను కల్వరి శిలువలో కార్చిన యేసు రక్తము చేత కడిగి వేసినందుకు ఇప్పుడు మన నిర్దోషులంగా, నిష్కల్మషులంగా, దేవుని కుమారులంగా, కుమార్తెలంగా, కుడి ఎడమని ఎరగని ప్రజలంగా మన ఎడల ఆయన జాలి పడుతున్నాడు. ఆ జాలి కలిగిన దేవుని దగ్గర ఉపవాసం ఉండు. నీ కష్టం ఏదో చెప్పుకో. ఈ ఉపవాస ప్రార్థనలో నీకు ఏ లోటు ఉందో చెప్పుకో. ఈ ఉపవాస ప్రార్థనలో నీకు ఏ సమస్య ఉందో చెప్పుకో. ప్రతిష్ట చేసుకో. దేవుని సందులో నిన్ను నీవు మరలా తిరిగి ఆశీర్వాదంలోకి వెళ్ళు. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలు. కనుక ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. నేను చేస్తానన్న కీడు చెయ్యక మిమ్మల్ని మేలులతో తృప్తిపరుస్తానంటున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రంనైనా మహోన్నతుడా, ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. యేసయ్య వార్త కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న కష్టబాధలన్నీ కూడా తీర్చండి. నీ సన్నిధిలో వారు స్థిరపడడానికి కృప దయచేయండి. నేను ఇంకా నీ సన్నిధిలో నేను వారు ఏ విషయంలోనైనా అటు ఇటుగా ఉంటే ఈ సమయంలోనే వారిని నీ సన్నిధిలో స్థిరపరచండి ప్రభువా. నేను నీ వాక్యం ద్వారా వారి హృదయాలను బలపరచండి, నడిపించండి. వారు ఏమైతే ప్రభు సందులో ప్రార్థన చేసుకున్నారో, ప్రభువుతో వారు చేసుకున్న మనవి ఆయన వినియున్నారు అన్నావు కదా. అందరి కష్టాలు, అందరి బాధలు, అందరి సమస్యలు తీర్చండి. నీ కృపాక్షేమములతో నింపి నడిపించుమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.